ఇండియన్ డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి గౌరవ చట్టాలను సిట్ నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతోంది. కేసీఆర్ కు విచారణకు సమయం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది అధికారికంగా. అంటే రేపు విచారణ ఉండదని అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. సిట్ కూడా కేసీఆర్ అడిగిన విధంగా టైం ఇవ్వడానికైతే అంగీకరించినట్టుగా సమాచారం అవుతుంది. ఎస్ శరత్ గారు సార్, సో సిట్ మీరు అన్నట్టు వేరే ఆప్షన్ ఏం లేదు, ఇచ్చేశారు అంతే సార్. దానికి అది లీగల్ ప్రొసీజరే అంత ఆ రకంగా తప్ప ఇతరత్రంగా జరగదు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు మన మిత్రుడు మాట్లాడింది, తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడింది చూసిన తర్వాత బీఆర్ఎస్ లో నేను అనుకుంటా ఒక 100-200 మంది నాయకులను ఈ భట్రాజు పొగడడానికి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడ మాట్లాడినా గానీ కేసీఆర్ ఒక యుగ పురుషుడు, భూమి మీద దిగిపడ్డాడు, ఆయన లేకుంటే తెలంగాణ లేదు, ఉద్యమం అంతా ఆయనే నడిపినాడు, మొత్తం శ్రీకాంతాచార్య లేదు, ఎవ్వడు లేదు, ఏది లేదు, ఇక ఇంతకంటే గొప్ప వ్యవస్థే లేదు అని వీళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర గురించి ఓకే, కానీ ఎవరు కాదలేదు సార్, ఎవరు కాదలేదు. అంటే అటు రైతు బంధు ఇస్తే విచారణ విలువద్దంటే అది వేరు. చెప్తే వినండి భరత్ గారు, మీరు ఇట్లా నిష్పక్షపాతంగా ప్రశ్నలు వేస్తే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఈ టీవీ డిబేట్లలో ఇంత నిష్పక్షపాతంగా ప్రశ్నలు అడిగే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి రక్తి కడుతుంది అనమాట టీవీ డిబేట్. చాలా ఆనందంగా అనిపిస్తుంది. కొంతమంది 100 మందికి మంచిగా ట్రైనింగ్ ఇచ్చినారు సార్. ఇప్పుడు మాకు నేను ఎంఏ లిటరేచర్ చదివేటప్పుడు మాకు ఒక క్వశ్చన్ ఉండేది, ఏమి రైట్ ఏ నెరేటివ్ ఆన్ ది సాలిలాక్వీస్ ఆఫ్ షేక్స్పియర్ అని. అంటే షేక్స్పియర్ ఇస్ ది గ్రేటెస్ట్ డ్రామటిస్ట్ అది ఇది అని ఒక 2 పారాగ్రాఫ్లేమో బై హార్ట్ చేసి అది రాస్తాము. రాసిన తర్వాత ఇక మన ఇంగ్లీష్ రాస్తే, మన ఊరి ఇంగ్లీష్ రాస్తే వాడు 2 పారాగ్రాఫ్లకు మార్కులు వేస్తే నేను ఐ పాస్డ్ మై ఫస్ట్ సెమిస్టర్. అట్టనే వీళ్ళు మీరు ఏదన్నా మాట్లాడండి, కేసీఆర్ యుగ పురుషుడు దగ్గర నుంచే మొదలెడతారు. ఇక ఇతరత్ర ఉండదు. ఇక కేసీఆర్ పెద్ద సంపదన అంత అట్ట చేసిన వాళ్ళకి సమాధానం చెప్పలేని ప్రశ్నలు. మరి రబ్బర్ చెప్పుల వాళ్ళు ఇట్లా కోట్లకి ఎట్లా పరిగెత్తినారు, ఒక కుటుంబంలో అందరికి ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి, ఇట్లాంటి విషయాలు మాట్లాడితే వీళ్ళకి చాలా బాధ అవుతుంది. వీళ్ళు మాట్లాడలేరు. ఎప్పుడు కూడా అసలు ఏమైందంటే ఒక ఉద్యమ పార్టీని ఒక భట్రాజుల పార్టీగా మార్చి పరిస్థితిని ఎంత దారుణంగా తయారు చేస్తున్నారంటే నిజంగా సాక్రిఫైస్ చేసిన మళ్ళీ ఇష్యూస్ వస్తాయేమో, లీగల్ ఇష్యూస్. భట్రాజ్ అనేది మళ్ళీ క్యాస్ట్ కాబట్టి ఇష్యూస్ వస్తాయేమో. కదా, అది నానుడి అండి, వ్యవహారం అది. దాన్ని మనం ఎవరినో అనుమానం అది అంటే చెప్తున్నాను, అభూత కల్పనలైనటువంటి మాటలు మాట్లాడుతారు. సందర్భం అనేదే ఉండదు సార్ వీళ్ళ స్పీచ్ కి. ఏదో ఏదో తీసుకొని వస్తా ఉంటారు అనమాట. మనం ఫస్టే చెప్పినాం, ఇప్పుడు సిట్ చేస్తున్న పని తప్పు. ఇది వీళ్ళు ఈ రకంగా ఈ టైంలో పిలవద్దు. ఇట్ ఈస్ అన్ అన్టైమ్లీ ఇన్విటేషన్ టు కేసీఆర్. దే వుడ్ హావ్ వెయిటెడ్ టిల్ ది ఎలక్షన్ ప్రాసెస్ ఇస్ ఓవర్. రేపు సిట్ డేట్ ప్రకటిస్తుందట. మళ్ళీ నాకు తెలిసి వాళ్ళు మళ్ళా మున్సిపల్ ఎలక్షన్ లోపే 5వ తారీఖు 6వ తారీఖు విచారణ అన్నారు, లేకపోతే 9వ తారీఖు, ఇంకా 11th ఓటేస్తారు కాబట్టి. నిన్నటి డిస్కషన్ మీరు చెప్పినారు 5వ తారీఖు 6వ తారీఖు కేసీఆర్ ని పిలుస్తారని, దాన్ని తప్పించుకోవడానికి రేపు రమ్మన్నారు. దాని తర్వాత గదే 5వ 6వ తారీఖు ఇచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే కామన్ సెన్స్ ఇస్ వెరీ అన్కామన్ ఇన్ కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్ లీడర్స్. ఇది వాళ్ళ వ్యవహారాలే చాలా డిఫరెంట్ గా ఉంటాయి సార్. వీళ్ళ వ్యవహారాలలో ఎక్కడ కూడా మీకు రాజనీతిజ్ఞత అనేది కనబడదు. కేసీఆర్ చాలా హుషారుగా పనిచేసినాడు. తర్వాత రెండోది, మన వేణుగోపాల్ రెడ్డి గారు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అంటే గాలి జనార్దన్ రెడ్డి అది ఇష్యూ ఏదైతే వచ్చిందో అప్పుడు నేను ఐ యూస్ టు అపియర్ ఫర్, అంటే జనరల్ గా మై మేజర్ పార్ట్ ఆఫ్ మై అడ్వొకేసీ ఇస్ ఆల్ అబౌట్ టాప్ మోస్ట్ స్కాండల్స్ ని లో నేను అక్యూజ్డ్ తరఫున అపియర్ అయినా. అయితే గాలి జనార్దన్ రెడ్డి స్కామ్ లో అప్పటి ఏసీబీ జడ్జి పట్టాభి రామారావుది, తర్వాత ఫ్యామిలీ కోర్టు జడ్జి ప్రభాకర్ రావుది ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే మాకు ఈ గాలి జనార్దన్ రెడ్డి ఉదంతం బయటకు వచ్చింది. 20 కోట్ల రూపాయలు జడ్జి గారి ఇంట్లో, తర్వాత బ్యాంకు లాకర్లలో దొరకడం, అది ఇది. అంటే నేరస్తులను ట్యాపింగ్ చేయడము ఈజ్ అ డిఫరెంట్ ప్రాసెస్. పొలిటికల్ అడ్వర్సరీస్ ను ట్యాప్ చేయడం ఇంకో ప్రాసెస్. తర్వాత రెండోది, మనకు ఒక మిస్కాన్సెప్షన్ ఏముంది అంటే డబ్బా ఫోన్లు ట్యాప్ కాదని. కాదు, మీ ఒరిజినల్ ఫోన్ తోని డబ్బా ఫోన్ కు ఒక్క ఫోన్ కాల్ వచ్చినా గానీ మీకు ఆ పర్టికులర్ ఫోన్ కి ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి, ఎవరెవరు ఫ్రీక్వెంట్ కాల్స్ వస్తున్నాయి అనేది చూస్తారు. ఆ యాంగిల్ లో ట్యాప్ అవుతుంది అనమాట. ఎందుకంటే బికాస్ ఐ యూస్ టు డీల్ విత్ ద డిపార్ట్మెంట్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఎట్లా ట్యాప్ అవుతుంది అనేది. మీరు ఫోన్ తెరిచి పెడితే చాలు సార్, మీరేం మాట్లాడక్కర్లేదు.
మీరు మీ టవర్ లొకేషన్ ను బట్టి మిమ్మల్ని మేము లొకేట్ చేయగలము అంటే అట్లా చేసేవాళ్ళు మా దగ్గర టెక్నాలజీ తెలంగాణ పోలీసులకి అంత బ్రహ్మాండం అది. ఇప్పుడు అందులో ఒక A8 ని ఎక్కడ సార్ ఒక మన గోవాలో పట్టుకున్నారు. ఎట్లా? ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది కాల్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోలీస్